హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. అచలకేల సెకండ్ సీజన్ 'నందిని' 159వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. ఎన్ని రోజులు ఇలా? అని అడిగాడు అమర్. ముందు అభినందన్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి. ఆ అభినందన్ని, చక్రపాణిని అసలు జీవితంలో బయటికి రాకుండా చేయాలి. నా పిల్లలకు నేనేమీ పిరికితనం నూరిపోయలేదు. కానీ ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని అంది అమల. నిజమే, వాడు ఏ వైపుగా ఎలా వస్తాడో తెలియనప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అమర్. ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి అని అడిగింది అమల. నువ్వు అడగాలా? నాకు తెలియదా? పిల్లలు ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళకి ఏదో అపాయం జరగబోతుంది అని నువ్వు చెప్పినప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ చక్రపాణికి ఇంకా ఆ అభినందన్కి నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది అని అన్నాడు అమర్. అలాంటి పనులు నువ్వేమీ పెట్టుకోవద్దు, కానీ నేను చెప్పినట్లు చెయ్యి చాలు అంది అమల. చెప్పు, ఏం చేయాలో అని అన్నాడు అమర్. అభినందన్ని చక్రపాణి తీసుకువెళ్ళాడు అన్నంతవరకే నాకు తెలుసు. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది నువ్వు కనుక్కోవాలి అని చెప్పింది అమల. సరే, ఈ రోజు నుండి అదే పనిలో ఉంటాను అని అన్నాడు అమర్. ఇక నేను వెళ్తాను అంటూ లేచింది అమల. అదేంటి, అప్పుడే సమయం అయిపోయిందా అని అంటూ కొంచెం బాధగా మొహాన్ని మర్చేశాడు అమర్. లేదు, నయనాను నళినిని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. అందులోనూ చెల్లి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అంది అమల. అరుణ గురించి అడగాలి అని అనిపించింది, కానీ మరీ ఎక్కువగా మాట్లాడాలని చూస్తే అసలుకే ఎసురు వస్తుందనుకుని సరే అంటూ తలూపాడు అమర్. అలా ముందుగా నయన దగ్గరికి వెళ్ళింది అమల. అక్కడి నుండి నయనను తీసుకుని నళిని దగ్గరికి వచ్చింది. తల్లిని చూసి సంతోషపడింది నళిని. ఏంటమ్మా ఇలా వచ్చావు అంటూ అడిగింది నళిని. నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి అని అంది అమల. నేను ఎలా వస్తానమ్మా? నాకు ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నేను రాలేను అని అంది నళిని. అయ్యో అవునా అంది అమల. అవును, లేదంటే పిన్ని వాళ్ళు ఇంటికి వచ్చినందుకు ఇన్ని రోజులు నేను ఉండేదాన్నా? అసలు ఎప్పుడో వచ్చేసేదాన్ని కదా అని అంది నళిని. ఎన్ని రోజులు ఉన్నాయి ఎగ్జామ్స్? ఎన్ని రోజులు ఉంటావు అని అడగడంతో ఇవి మిడ్ 2 ఎగ్జామ్స్ అమ్మా, వీటి తర్వాత ప్రాక్టికల్స్, అవి అయిపోగానే ఎక్స్టర్నల్స్, 1 నెల అంతా ఎగ్జామ్స్ ఉంటాయి. నేను ఇంటికి రాలేను ఈ మధ్య అని అంది నళిని. నళిని అలా చెప్పడంతో వదిలి వెళ్ళలేక, అలా అని తనతో తీసుకువెళ్ళలేక, ఏదో తెలియని కొంత దిగులుతో వెనక్కి మళ్ళింది అమల. చాలామంది చెప్పారు టౌన్లో ఇల్లు తీసుకోమని, కానీ తన మూలాలు మర్చిపోవద్దని, తను ఎక్కడి నుండి వచ్చిందో అందరికీ తెలియాలని, ఎందరో మహిళలకి ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే తన విలాసాలను వదులుకుంది అమల. 4 గదులు ఉన్న ఆ ఇంట్లోనే అలవాటైంది అమలకి. ఆ ఊరు నుండి రావడం కష్టమైనా సరే అదే ఇష్టం తనకు. కానీ మొదటిసారిగా ఇక్కడ ఇల్లు ఉండుంటే బాగుండేది అనిపించింది అమలకు. ఇప్పుడు నళిని తన ఇంటి నుండి కాలేజీకి వెళ్ళి వచ్చేది కదా, హాస్టల్లో ఉండాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు కదా అని అనిపించింది. వెళ్లే ముందు నళినికి ధైర్యం చెప్పి ఏ చిన్న విషయమైనా వెంటనే ఫోన్ చేసి చెప్పమని వెళ్ళిపోయింది అమల. ఇంటి ముందు కార్ ఆగిన శబ్దం వినిపించడంతో గేట్ దగ్గరికి వచ్చి చూసింది నందిని. కేవలం నయన మాత్రమే అమలతో దిగుతూ ఉండడం చూసి, అదేంటమ్మా నళిని ఎక్కడా అని అడిగింది నందిని. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు రావడం కుదరదు అని అంది అని చెప్పింది అమల. అయ్యో, ఎగ్జామ్స్ ఏముంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా రాసుకోవచ్చు. కానీ తనకి ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమో. ఆ అభినందన్కి నా తర్వాత ఎక్కువగా నళిని మీదే కోపం ఉంటుంది కదా. ఆ అభినందన్తో నళినికి ఎక్కువ అపాయం ఉంది కదమ్మా, అలా ఎలా వదిలేసి వచ్చావు అని అంది నందిని. అసలు ఆ అభినందన్ పారిపోయాడో లేకపోతే మన మీద పగ తీర్చుకుంటున్నాడో తెలియకుండా నళిని చదువు పాడు చేయడం వ్యర్థం అనిపించింది నాకు. తెలిసి నళినిని ఏదైనా చేసే సాహసం చెయ్యడు అని అనుకుంటున్నాను. పారిపోవడానికి ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నాడు అనిపిస్తుంది. దాని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదులే. అంతగా ఏదైనా అయితే ఫోన్లు ఉన్నాయి కదా, వెంటనే ఫోన్ చేస్తుంది అని నందినికి ధైర్యం చెప్పింది. కానీ అమలకి ఎందుకో భయంగానే ఉంది. అభినందన్ తన ప్రయత్నాలను వదిలిపెట్టాడు. నళిని ఏదో ధైర్యంగా మాట్లాడినట్టు అనిపించింది, కానీ తను భయపడుతూనే ఉంది అని అనిపించింది. అందుకే నళిని దగ్గర నుండి రావాలి అని అనుకున్నాడు. అలా జరగాలంటే నవీన్ జాడ కనుక్కోవాలి. ఆ నవీన్ అయితేనే నళినిని ఏదైనా చేయగలడు.
అతని దగ్గర ఇంకా ఎక్కువ వీడియోస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వెంటనే నవీన్ని కనుక్కోవాలి అని అనుకున్నాడు అభినందన్. ఆ పనిని చక్రపాణికి పురమాయించాడు. చక్రపాణి ఇంట్లో ఒక గదిని అభినందన్కి కేటాయించాడు. ఆ గది ఎలా ఉంటుందంటే దానికి ఎటువైపు కూడా తలుపు ఉన్నట్లుగా కనిపించదు. గోడలో కలిసిపోయి ఉంటుంది. ఎప్పటికైనా అవసరం పడుతుందని గుప్త నిధులు దాచుకునే గదిలా ఏదైనా దాచిపెట్టుకోవడానికి ఆ గదిని రహస్యంగా అలా తయారు చేయించుకున్నాడు చక్రపాణి. ఇప్పుడు ఆ గదిలో అభినందన్ ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న చక్రపాణి యొక్క ఒకే ఒక్క నమ్మిన బంటు రాజయ్యకు మాత్రమే తెలుసు ఆ గది గురించి. మిగిలిన పని వాళ్ళకి ఎవరికీ ఆ గది గురించి తెలియదు. ఇప్పుడు అభినందన్కి సంబంధించి ఏం కావాలన్నా కూడా రాజయ్య రహస్యంగా చేసేవాడు. మిగిలిన పని వాళ్లకు కూడా విషయం తెలియకుండా అలా అభినందన్కి కావాల్సిన సకల సౌకర్యాలు ఆ గదిలో ఉన్నాయి. అభినందన్ ఇంకా చక్రపాణి ఆ గదిలో ఉన్నారు. నవీన్ ఎక్కడ ఉన్నాడో ఎలాగైనా కనుక్కోమని చెప్పాడు అభినందన్ చక్రపాణికి. ఏదైనా పని త్వరగా అయ్యేలా చూడు అని అన్నాడు చక్రపాణి. ఇప్పుడు పని త్వరగా అవడం నీకంటే ఎక్కువ అవసరం నాకు. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు అభినందన్. తెలుసుగా నాకు నువ్వు ఎంత తెలివైన వాడివి. అందుకేగా నిన్ను ఎంచుకుంది. సరే, ఇప్పుడు ఆ నవీన్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి, అంతే కదా అని అన్నాడు చక్రపాణి. అవును, కనుక్కోవాలి. నేను ఎంతో ప్రయత్నించినా దొరకలేదు. అతను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు కనుక్కుని అతన్ని నా దగ్గరికి తీసుకురావాలి అని చెప్పాడు అభినందన్. ఆ పనిని ఒక వ్యక్తికి అప్పచెప్తాను నేను అని అన్నాడు చక్రపాణి. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 160వ భాగంలోకి వెళ్దామా? ఆ పనిని ఒక వ్యక్తికి అప్పచెప్తాను నేను అని అన్నాడు చక్రపాణి. అలా చక్రపాణి ఆ టౌన్ సిఐ అయిన ఒక వ్యక్తిని నవీన్ని కనిపెట్టే పనిని అప్పచెప్పాడు. అతడు బాగా లంచాలకు అలవాటు పడిన వ్యక్తి. ఇంకా చక్రపాణికి ఎప్పుడు ఏ విషయంలో కావాలన్నా సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే ఎవరికీ తెలియకుండా నవీన్ ఎక్కడ ఉన్నాడు కనుక్కునే పనిని ఆ సిఐకి అప్పచెప్పాడు చక్రపాణి. మరొక వైపు నందగోపాల్ అభినందన్కి బెయిల్ వచ్చింది అని తెలియగానే తనకు తెలిసిన స్నేహితుడి ద్వారా నిఘా వర్గానికి చెందిన 2 మనుషులను ఆ రోజు స్టేషన్ బయట ఉంచాడు. వాళ్ళు అభినందన్ని అనుసరిస్తూ చక్రపాణి ఇంటి వరకు వెళ్లారు. అక్కడి నుండి అభినందన్ బయటికి వచ్చినట్లు జాడలు ఏవీ లేవని చెప్పారు. కానీ పోలీసులు వెళ్తే అభినందన్ ఇంట్లో లేడని చెప్పాడు చక్రపాణి. దాన్ని బట్టి అభినందన్ ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడైనా బయటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడే నిఘా ఉంచమని చెప్పాడు నందగోపాల్ వాళ్ళకి. అలా అభినందన్ బయటికి వస్తే నందగోపాల్కి సమాచారం ఇవ్వడం కోసం ఎప్పుడు 2 మనుషులు చక్రపాణి ఇంటి దగ్గర గస్తీ కాస్తూ వచ్చారు. మరొక వైపు అమల అక్కడి నుండి వెళ్ళిపోగానే తన పని మొదలు పెట్టాడు అమర్. అమర్ నేరుగా తనే రంగంలోకి దిగాడు. చక్రపాణి ఇంటికి వెళ్ళిన తర్వాత అతని ఇంటి నుండి కనపడకుండా వెళ్ళిపోయాడు అభినందన్. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను గమనిస్తే అభినందన్ ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం తెలుస్తుంది అని చక్రపాణి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ సీసీటీవీలను గమనించడం మొదలుపెట్టాడు. ఏదో విధంగా అలా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. 4 రోజులు గడిచిపోయాయి. అరుణ వాళ్ళు ఇంటి నుండి ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఇంట్లో నయన ఇంకా నందిని తాతని చూసుకుంటూ ఉన్నారు. అమల తన రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయింది. కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియక జగతికి దిగులు పెరిగిపోయింది. స్రవంతిని సతాయిస్తూ ఉంది. వాడు ఏమైనా చిన్న పిల్లవాడా అమ్మ? కావాలని తప్పించుకున్నాడు అని అర్థం అవడం లేదు. ఎక్కడో ఒక చేట ఉంటాడులే. వాడి కోసం అని నువ్వు మమ్మల్ని బ్రతకనివ్వవా అంటూ తల్లిని కోపడింది స్రవంతి. ఆ రోజు అమర్ని అడిగింది అమల, అభినందన్ గురించి ఏమైనా తెలిసిందా అని. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నిటినీ పరిశీలించాను. కానీ ఎక్కడా కూడా అభినందన్ ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఆనవాలు లేదు. ఇంట్లోకి వెళ్ళినట్టు మాత్రమే ఉంది అని చెప్పాడు అమర్. అయితే మనం నిఘా పెట్టేది అభినందన్ మీద కాదు. ఎందుకంటే ఆ అభినందన్ ఆ ఇంట్లోనే ఉన్నాడు. చక్రపాణి మీద నిఘా పెట్టాలి అని అంది అమల. కానీ ఎలా? అతను కూడా అసలు బయటికి రావడం లేదు కదా అని అన్నాడు అమర్. అతను బయటికి రాకపోతే మనమే లోపలికి వెళ్ళాలి అంది అమల. ఎలా వెళ్ళడం అన్నాడు అమర్. ఎవరో ఒకరు ఆ ఇంట్లోకి వెళ్ళి అన్ని విషయాలు స్వయంగా తెలుసుకోవాలి. ఈసారి అభినందన్ పోలీసులను ఏమార్చాడు, తప్పించుకోవాలని చూశాడు. కాబట్టి మరొకసారి అతన్ని పట్టిస్తే బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదు అని అంది అమల. అమల చెప్పేది ఏంటో కాస్త కాస్త అర్థం అవుతుంటే ఇక ముందు అదే పనిలో ఉంటాను అని అన్నాడు అమర్. మరొక వైపు నందగోపాల్కి అర్థం కావడం లేదు.
అభినందన్ ఆ ఇంట్లోనే ఎన్ని రోజులు ఉంటాడు? అసలు ఏం చేస్తున్నాడు? లోపల ఉండే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు? ఎలా తెలుసుకోవాలో తెలియలేదు. మరొక వైపు చక్రపాణి నియమించిన సిఐ నవీన్ జాడ కోసం చాలా ప్రయత్నించాడు. ముందుగా నవీన్ ఇదివరకు ఉన్న ఒక రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అందులో ఇప్పుడు ఒకటే ఉంటున్నాడు. నవీన్ ఉండట్లేదు అని తెలిసింది. అతను కూడా ఆ రూమ్కి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళడం, ఎప్పుడూ ఉండకపోవడం గురించి తెలిసింది. అది ఒక 2 గదులు ఉన్న చిన్న స్వతంత్ర ఇల్లు కావడంతో ఎవరికీ వారి గురించి కూడా తెలియదు పెద్దగా. ఒకరోజు గస్తీ కాసి నవీన్ రూమ్లో ఉండే వ్యక్తిని పట్టుకున్నాడు ఆ సిఐ. చేసేవన్నీ చెత్త పనులే కాబట్టి సిఐని చూసి బెదిరిపోయాడు నవీన్ స్నేహితుడు. నేను ఏ తప్పు చేయలేదు సార్. ఈ మధ్య చాలా బుద్ధిగా ఉంటున్నాను. పని చేసుకొని బ్రతుకుతున్నాను. నన్ను వదిలేయండి అంటూ బతిమిలాడాడు. నువ్వు కాదులే, నీతో ఒకడు ఉంటాడు కదా నవీన్ అని. వాడు ఎక్కడ చెప్పు, నిన్నేమి చేయను, వదిలిపెడతాను అని అన్నాడు సిఐ. వాడు ఎక్కడికి వెళ్ళాడో నిజంగా నాకు తెలియదు సార్. 1 రోజులు దాటిపోయింది, ఇంటికి రావడమే మానేశాడు అని చెప్పాడు అతను. నువ్వు ఫోన్ చేయలేదా మరి అని అడిగాడు సిఐ. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పాడు నవీన్ స్నేహితుడు. చివరిసారిగా ఎప్పుడు కలిశావు అని అడిగాడు సిఐ. ఆ రోజు వాడు నా దగ్గరికి వచ్చి డబ్బులు కావాలి అని అడిగాడు. నా దగ్గర లేవని చెప్పడంతో నాతో గొడవ పెట్టుకున్నాడు. నాకు డబ్బులు రావడం ఎంత సులువో తెలుసా? చిటికేస్తే వస్తాయి. చూస్తూ ఉండు, కాసేపట్లో డబ్బులు తీసుకువస్తాను అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అసలు రాలేదు ఇంటికి. ఉదయం వరకు చూసి ఫోన్ చేశాను. ఫోన్ కలవలేదు. ఆ తర్వాత చాలాసార్లు ఫోన్ చేశాను. కానీ కలవలేదు. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఏమో అనుకుని ఊరుకుండిపోయాను నేను అని చెప్పాడు అతను. నవీన్ స్నేహితుడు చెప్పేది అంత నిజమే అని అనిపించింది సిఐకి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదీ లేదా నీ దగ్గర అని అడిగాడు. వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ ఉంది. కానీ నేను ఫోన్ చేస్తే ఒకవేళ వాడు అక్కడికి వెళ్ళకపోతే ఆవిడ నన్ను కాల్చుకు తింటుంది. ఎందుకొచ్చిన గోల? అవసరమైతే వాడే ఫోన్ చేస్తాడు, నాకెందుకు అని అనుకుని ఊరికుండిపోయాను అని చెప్పాడు నవీన్ స్నేహితుడు. అదేంటి, ఇంటికి వెళ్ళి ఉంటాడని నువ్వే అన్నావు కదా అడిగాడు సిఐ. అంతకు మించి అనుకోవడానికి ఏది లేదు కాబట్టి వెళ్ళాడు అని అనుకున్నా. కానీ ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే, వాడికి ఏదైనా అయి ఉంటే అది నా మీదికి వస్తుంది కదా. వాళ్ళ అమ్మ అసలే గయ్యాలిది. మళ్ళీ ఆవిడ నోటి దాటికి నీ తట్టుకోలేక నేను ఫోన్ నెంబర్ కూడా మార్చాల్సి వచ్చినా వస్తుంది. అందుకే నేను ఆ సాహసం చేయలేదు అని చెప్పాడు ఆ వ్యక్తి. సరే, ఆవిడ నెంబర్ ఇవ్వు అంటూ మనమ్మ నెంబర్ తీసుకున్నాడు ఆ వ్యక్తి దగ్గర నుండి సిఐ. ఫోన్ చేసి నవీన్ని పిలవమని అడిగాడు సిఐ. ఎవర్రా నువ్వు? నా కొడుకుని ఏం చేశావురా? మళ్ళీ నాకే ఫోన్ చేసి అడుగుతున్నావు అంటూ మాటలు మొదలుపెట్టింది మనమ్మ. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.